इमाम हसन इमाम हुसैन हजरत अब्दुल्लाह इब्न जाफर रदियल्लाहु ताला अन्हु వీరు ముగ్గురు కలిసి హజ్ యాత్ర కోసం బయలుదేరారు. వారి దగ్గర తినే సామాగ్రిలు కూడా ఉన్నాయి. ఈ రోజులాగా పూర్వం ఒక్క రోజులో వారు మదీనా షరీఫ్ లేదా మక్కా షరీఫ్కి చేరుకునేవారు కాదు. ఎన్నో నెలల వరకు వారు యాత్ర చేసుకుంటూ పాదాలతో నడుచుకుంటూ వారు జంతువు యొక్క సవారీ చేసుకుంటూ హజ్ కోసం వెళ్ళేవారు. సోదరులారా, వీరి ముగ్గురు వెళ్తున్న సమయంలో వీరి దగ్గర తినే సామాన్లు ఏ వంటె మీద అయితే ఉన్నాయో ఆ వంటె వెనక ఉండిపోయింది. వారి యొక్క కార్వాన్ వెనక ఉండిపోయింది. వీరి ముగ్గురు ముందుకు వెళ్తున్నారు. సోదరులారా, ఆ యొక్క సమయంలో ఆకలి తీవ్రంగా వేసింది, దాహం కూడా వేసింది. దగ్గరలో ఏ ఊరైతే ఉందో ఆ ఊరి లోపలికి వెళ్ళి ఒక ముసలి ఆవిడ కనబడింది. ఓ వృద్ధురాలు కనబడిన తర్వాత ఆ వృద్ధురాలు వద్దకు వెళ్ళి వీరు ముగ్గురు ప్రశ్నిస్తున్నారు, మీ దగ్గర త్రాగడానికి తినడానికి ఏమైనా ఉన్నట్లయితే మాకు ఇవ్వండి, మేము హజ్ యాత్ర కోసం వెళ్తున్నాము, మేము మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క వారసులం అని ఇమామే హసన్ వారు తెలియజేశారు. ఆ యొక్క సమయంలో మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క వారసుల యొక్క పేరు వినగానే ఆమె ఇంటి లోపలికి వెళ్ళి, సోదరులారా, వారి దగ్గర మేక ఒకటే ఉంది, ఆ మేక యొక్క పాలను పిండిన తర్వాత వారికి ఇచ్చింది. వారు ఆ యొక్క పాలను త్రాగిన తర్వాత విశ్రాంతి తీసుకున్న తర్వాత తినడానికి ఏమైనా ఉందా మీ దగ్గర అని అడిగారు. ఆ యొక్క సమయంలో ఆ వృద్ధురాలు సమాధానం చెబుతుంది, మేము చాలా పేదవాళ్ళము, మా దగ్గర తినడానికి కూడా ఏమీ లేదు, కానీ నా దగ్గర ఉన్నది ఒక్కటే, అది ఈ యొక్క మేక. ఈ యొక్క మేక నేను మీకు ఇస్తున్నాను, మీరు దీన్ని జుబా చేసి మీరు తినండి. సోదరులారా, ఆ యొక్క సమయంలో వారు ఆ యొక్క మేకను జుబా చేసి అక్కడే భోజనం చేసి వెళ్ళిపోయారు. వెళ్తూ ఇమామే హసన్ ఇమామే హుసైన్ హజరత్ అబ్దుల్లా ఇబ్న్ జాఫర్ వీరు ముగ్గురు ఒక మాట అన్నారు, మీరు మా పైన ఎంతో ప్రేమ చూపించారు, మా ఆకలి యొక్క బాధని తీర్చారు, మీరు ఎప్పుడైనా మదీనా వచ్చినట్లయితే తప్పకుండా మమ్మల్ని కలవండి, మేము ఖచ్చితంగా దీని యొక్క రుణాన్ని తీర్చుకుంటాము. సోదరులారా, ఈ మాటలు చెప్పి వారు అక్కడి వెళ్ళిపోయారు. సోదరులారా, కాసేపు గడిచిన తర్వాత ఆ వృద్ధురాలి యొక్క భర్త వచ్చాడు. అతడు సమాధానం చెబుతున్నాడు, మన దగ్గర ఒక మేక ఉండాలి కదా, అది ఏమైంది? సోదరులారా, ఆమె సమాధానం చెబుతుంది, మన ఇంటికి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క వారసులు వచ్చారు, వారికి నేను భోజనం తయారు చేసి ఆ మేకని అప్పగించాను. సోదరులారా, ఈ మాటలు విన్న తర్వాత వృద్ధుడికి కోపం వచ్చి ఆ యొక్క వృద్ధురాల్ని కొట్టాడు. సోదరులారా, కొన్ని రోజులు గడిచిన తర్వాత వారి యొక్క ఆకలి బాధ పెరుగుతుంది. వారి దగ్గర ఇంకా తినడానికి కూడా ఏమీ లేదు. ఆ మేక ఉన్నట్లయితే వాటి యొక్క పాలు వీళ్ళు తాగేవారు. ఇప్పుడు వారి దగ్గర తినడానికి కానీ త్రాగడానికి కానీ ఏమీ లేదు, వారి దగ్గర డబ్బులు కూడా లేవు. అందుచేత వారు ఆ యొక్క ప్రాంతాన్ని విడిచిపెట్టి మరో ప్రాంతం వైపు వెళ్తున్నారు. దారిలో గుర్తు వచ్చింది ఆ వృద్ధురాలికి, నన్ను ఇమామి హసన్ మరియు హుసైన్ మరియు హజరత్ అబ్దుల్లా ఇబ్న్ జాఫర్ వీరు ముగ్గురు ఒక మాట చెప్పారు, మదీనాకి వచ్చినప్పుడు మమ్మల్ని ఖచ్చితంగా కలవండి, దీని యొక్క రుణాన్ని మేము తీరుస్తామని అన్నారు. అందుచేత ఆ వృద్ధురాలు మరియు ఆ యొక్క వృద్ధుడు ఇద్దరు కలిసి వారు ఒకటయ్యి మదీనాకి చేరుకున్నారు. మదీనాలోకి ఎప్పుడైతే వారు అడుగు పెట్టారో ఆ యొక్క సమయంలో ఇమామే హసన్ వారు వెంటనే గుర్తుకు పెట్టేశారు. గుర్తు పట్టి వెంటనే ముందుకు వెళ్ళి అంటున్నారు, మీరే కదా మా యొక్క ఆకలి బాధ తీర్చింది, మేము హజ్ యాత్ర వెళ్తున్నప్పుడు కదా మీ యొక్క మేకని మాకు ఇచ్చారు, మా యొక్క ఆకలి బాధను తీర్చారు. ఆ సమయంలో ఆ వృద్ధురాలు సమాధానం చెబుతుంది, అవును, అది నేనే. ఆ సమయంలో ఇమామే హసన్ వారు ఏం చేశారో తెలుసా, 1000 దీనార్ అంటే గోల్డ్ కాయిన్స్, 1000 గోల్డ్ కాయిన్స్ అప్పగించారు. అదేవిధంగా ఆయన దగ్గర ఉన్న 1000 మేకలను కూడా ఇచ్చారు. సోదరులారా, 1000 బంగారపు యొక్క కాయిన్స్ అలాగే 1000 మేకలు ఇవ్వడం జరిగింది. అలాగే ఇమామి హసన్ వారు అన్నారు, నా తమ్ముడు అయిన ఇమామి హుసైన్ వారి దగ్గర కూడా వెళ్ళండి, ఆయనతో కూడా కలవండి, ఆయన కూడా ఖచ్చితంగా మీకు సహాయం చేస్తాడు. ఆ సమయంలో ఇమామి హుసైన్ వారి దగ్గరికి వెళ్ళి వారి బాధను వివరించుకున్నారు. ఈ విధంగా మేము బాధలో ఉన్నాము, ఒకసారి మేము మీకు సహాయం చేశాము, అందుచేత మీరు ఒక మాట అన్నారు కదా, రుణాన్ని తీర్చుకుంటామని అన్నారు కదా, అందుచేత మీ వద్దకు మేము వచ్చాము. ఆ సమయంలో ఇమామే హుసైన్ వారు ప్రశ్నించారు, మా అన్నయ్యను కలిశావా అని అంటే, అవునండి, మీ అన్నయ్యను కూడా నేను కలిశాను. మా అన్నయ్య ఏమి ఇచ్చాడు? సోదరులారా, ఆ వృద్ధురాలు సమాధానం చెబుతుంది, మీ యొక్క అన్నయ్య నాకు 1000 దీనార్ అలాగే 1000 మేకలు ఇచ్చాడు. సోదరులారా, ఆయన కూడా అలాగే 1000 దీనార్తో పాటుగా 1000 మేకలు ఇవ్వడం జరిగింది. అంటే 2000 దీనార్లు అయ్యాయి, 2000 మేకలు అయ్యాయి.
సోదరులారా, హజరత్ అబ్దుల్లా ఇబ్న్ జాఫర్ వద్దకు వెళ్ళండి అని సలహా ఇమామే హుస్సేన్ వారు ఇచ్చారు. ఇమామే హుస్సేన్ వారి మాట పైన అమలు చేస్తూ హజరత్ అబ్దుల్లా ఇబ్న్ జాఫర్ వద్దకు వెళ్ళారు. ఆయన కూడా గుర్తు పెట్టారు. ఇప్పుడు ఆయన అన్నారు, ఇమామే హుస్సేన్ మరియు ఇమామే హసన్ వారి దగ్గరికి వెళ్ళారా, ఆ అన్నదమ్ములు ఇద్దరికి వెళ్ళారా, వారు ఏమి ఇచ్చారు అని అంటే వారు సమాధానం చెబుతున్నారు, ఇద్దరు మాకు 2000 దీనార్ 2000 మేకలు మాకు ఇచ్చారు. సోదరులారా, ఈ మాటలు విన్న తర్వాత హజరత్ అబ్దుల్లా ఇబ్న్ జాఫర్ కూడా అన్నారు, అయితే నేను కూడా వారి యొక్క సున్నత్ పైన అమలు చేస్తూ నేను మీకు 2000 దీనార్ 2000 మేకలు నేను మీకు ఇస్తున్నాను. ఇప్పుడు ఆ రుద్రాలు వద్దకు 4000 దీనార్ చూసిన తర్వాత తన యొక్క భర్త ఇమామే హుస్సేన్ వారి వద్దకు వెళ్ళి క్షమాపణ కోరిన తర్వాత అతడు కూడా ఇస్లాం స్వీకరిస్తాడు. సోదరులారా, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క వారసుడైన ఇమామే హుస్సేన్ వారి దగ్గరికి ఎవరైతే ఏ కష్టంతో అయితే వస్తారో ఖచ్చితంగా ఆయన యొక్క కష్టాన్ని దూరం చేస్తారు. ఇమామే హుస్సేన్ వారు ఇచ్చట ఏం తెలియజేయదలుచుకున్నారు అని అంటే, ఎవరైతే మీ వద్దకి ఆకలితో వస్తారో ఖచ్చితంగా వారి ఆకలిని తీర్చండి, ఎవరైతే దాహంతో వస్తారో వారి దాహాన్ని కూడా తీర్చండి. ఖచ్చితంగా సృష్టికర్త అయిన అల్లాహ్ మీ యొక్క రుణాన్ని ఖచ్చితంగా తీరుస్తాడు. ఎప్పుడైతే అల్లాహ్ ఇస్తాడో, ఎంత బాగా ఇస్తాడో మనందరికీ చాలా బాగా తెలుసు. ఇమామే హుస్సేన్ వారి వద్దకు వచ్చినట్లయితే ఆ రుద్రాల వద్దకి 4000 దీనార్ 4000 మేకలు వచ్చాయి. ఒక మేకని పోషించే ఆమె 4000 మేకల యొక్క యజమానిగా మారింది. సోదరుల కావున ఇమామే హుస్సేన్ వారిని ప్రేమిస్తూ ఉండండి. ఒకవేళ మీ ఇంట్లో ఎవరైనా ఆకలితో దాహంతో వచ్చినట్లయితే వారిని తిట్టుకోకండి, కసురుకోకండి, వారి ఆకలిని తీర్చి పంపండి. అల్లాహ్ మిమ్మల్ని ఇచ్చే వారిలో పెట్టాడు, తీసుకునే వారిలో అల్లాహ్ మిమ్మల్ని పెట్టలేదు కదా.